హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్టోప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో షీట్లో ఉన్న డేటాలో జీరోని ఎలా రిమూవ్ చేయాలి అండ్ రీప్లేస్ ఎలా చేయాలో, అది కూడా VBA కోడ్ అప్లై చేసి VBA కోడ్ ద్వారా జీరోని రిమూవ్ అండ్ రీప్లేస్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం జీరోని రిమూవ్ చేయడానికి VBA కోడ్ అప్లై చేద్దాం. VBA కోడ్ని అప్లై చేయడానికి ఇక్కడ డెవలపర్ ట్యాబ్లకు వెళ్ళి ఇందులో మనకు విజువల్ బేసిక్స్ పై క్లిక్ చేయండి. మనకి విజువల్ బేసిక్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ దిస్ వర్డ్ బుక్ పై రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను VBA కోడ్ పేస్ట్ చేస్తున్నాను. మీకు ఈ VBA కోడ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేసి ఇప్పుడు మనం అప్లై చేసిన VBA కోడ్కి ఒక బటన్ క్రియేట్ చేద్దాం. బటన్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ చూడండి. ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసినప్పుడు ఇందులో మనకి ఫార్మ్ కంట్రోల్ బటన్స్ ఉంటాయి, కమాండ్ బటన్స్ ఉంటాయి. ఒకదాన్ని తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేశాక మనకి మ్యాక్రో విండో అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మనం అప్లై చేసిన VBA కోడ్ అనేది ఇందులో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయగానే మనం అప్లై చేసిన VBA కోడ్ అనేది ఈ బటన్ తోని యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బటన్ కు నేమ్ ఇద్దాం, రిమూవ్ జీరో. ఇప్పుడు ఈ నంబర్స్ రేంజ్లో జీరోని రిమూవ్ చేయడానికి ఈ టోటల్ నంబర్స్ రేంజ్ని మౌస్ పెట్టి డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ బటన్ పై క్లిక్ చేయండి. చూడండి, బటన్ పై క్లిక్ చేయగానే ఈ నంబర్స్ రేంజ్లో జీరో అనేది రిమూవ్ అయింది. ఇప్పుడు ఈ నంబర్స్ రేంజ్లో జీరోని రీప్లేస్ చేయడానికి VBA కోడ్ని అప్లై చేద్దాం. ఇక్కడ విజువల్ బేసిక్స్లోకి వెళ్ళి ఇలా VBA కోడ్ పేస్ట్ చేస్తున్నాను. ఈ VBA కోడ్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ రీప్లేస్ విత్ హైఫన్ ఇచ్చాను. ఇక్కడ జీరో అనేది హైఫన్తో రీప్లేస్ అవుతుంది. ఇక్కడ హైఫన్కి బదులు మీరు నంబర్ని కానీ లేదా టెక్స్ట్ని కానీ ఇచ్చుకోవచ్చు, ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హైఫన్ ఇచ్చాను. దీన్ని డాష్ అంటారు, మైనస్ కూడా అంటారు. ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేసి ఇప్పుడు మనం అప్లై చేసిన VBA కోడ్కి ఒక బటన్ క్రియేట్ చేద్దాం. బటన్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి ఒక బటన్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేయండి. మనకి మ్యాక్రో విండో ఓపెన్ అవుతుందిగా, మనం అప్లై చేసిన VBA కోడ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేసి ఇప్పుడు దీనికి ఒక నేమ్ ఇద్దాం, రీప్లేస్ జీరో. ఇప్పుడు ఈ నంబర్స్ రేంజ్లో జీరోని రీప్లేస్ చేయడానికి ఈ టోటల్ నంబర్స్ రేంజ్ని మౌస్ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ బటన్ పై క్లిక్ చేయండి. చూడండి, బటన్ పై క్లిక్ చేయగానే జీరో అనేది హైఫన్తో రీప్లేస్ అయింది, అంటే మైనస్తో రీప్లేస్ అయింది. ఫ్రెండ్స్, చూశారుగా ఎక్సెల్లో VBA కోడ్ అప్లై చేసి VBA కోడ్ ద్వారా జీరోని రిమూవ్ అండ్ రీప్లేస్ ఎలా చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కన బెల్ ఐకాన్ పై ఆల్ అని టైప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.